ఈ ఛానల్ మీరు మొదటిసారి చూసినట్లయితే లేకపోతే ఈ ఫేస్ మీరు మొదటిసారి చూసినట్లయితే మమ్మల్ని మేము ఇంట్రడక్షన్ చేసుకుంటాం. నా పేరు శ్రీనివాస్ చీకటి, తెలుగు అసెట్స్ యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ తెలుసు. అలాగే మనీ విటమిన్ రచయిత నేను. ఇప్పుడు మన ముందున్నది రాంప్రసాద్ గారు, మన సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్, అదేవిధంగా పైసల ముచ్చట్లు రచయిత కూడా. హాయ్ సార్, మొత్తానికి మీకు కంగ్రాట్స్. మీ పైసల ముచ్చట్లు పుస్తకం బాగా అమెజాన్లో మంచి రేటింగ్తో పోతుంది. అదేవిధంగా ఈ న్యూ ఇయర్ కూడా మీరు కొత్త జోష్తో స్టార్ట్ చేశారు, కొత్త సక్సెస్తో. మీకు సక్సెస్ కొత్త కాదు, మళ్ళీ ఇదొక సక్సెస్. అదేవిధంగా మళ్ళీ ఆర్పీ వెల్త్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేశారు, నన్ను కూడా రమ్మన్నారు. ఓకే, నేను కూడా అందుకే సంతోషంగా వచ్చాను, మీరు పిలిచారు కాబట్టి. సో ఇవాళ అదొకటైతే. సో మరి ఈ పుస్తకం ఏదైతే ఉందో, అంటే మీకు ఇంకోటి నేను కంగ్రాట్స్ కూడా చెప్పాను, థ్యాంక్స్ కూడా చెప్పాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఈ పుస్తకం మీరు రాయడానికి మీకు ఒక దాదాపు ఒక 2-3 ఏమో చెప్పినట్టున్నారు. మీకు ఒకటేమో మనీ పర్స్ వంగారు రామప్రసాద్ గారు చెప్పారు, ఆ తర్వాత మీ ఫ్రెండ్ ఎవరో చెప్పినట్టుంది. కాకపోతే మీరు నేను తర్వాత చెప్పినప్పుడు నాది మీరు సీరియస్గా తీసుకొని మీరు ఇది స్టార్ట్ చేశారు. మొత్తానికి ఇది నమస్తే తెలంగాణలో వస్తుంది కాబట్టి నేను రెగ్యులర్గా ఫాలో అవుతాను అది. ఎందుకంటే మనం ఇంకా ఫైనాన్స్ గురించి చూస్తుంటాం కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవుతాం. సో అదొకటి చెప్పాము, మీరు అది స్టార్ట్ చేశారు. మొత్తానికి దానికి కూడా మీకు థ్యాంక్ యూ. అయ్యో తర్వాత ఇంకోటి కూడా మీకు థ్యాంక్స్ చెప్పాలి, మీకే కాదు వంగారు రామప్రసాద్ గారికి కూడా. ఎందుకు అంటే మనం ఇప్పుడు మనీ పర్స్ 3 పుస్తకాలు ఉన్నాయి, ఆ తర్వాత పైసల ముచ్చట్లు ఉంది, ఆ తర్వాత ఈ మనీ విటమిన్ ఉంది. అంటే మొత్తం 5 పుస్తకాలు. సో ఈ 5 పుస్తకాలు మనము కలిపితే ఒక రేట్ ఎంత ఉండొచ్చు సార్? ఒక 1600 ఉంటుందా? 1500 నుంచి 2000 మధ్యలో ఉంటుంది. అంటే ఒక్కొక్క సెల్లర్ ఒక్కొక్క రకంగా రేట్ ఉంటుంది కాబట్టి మినిమం 1500, మ్యాక్సిమం ఒక 2000. సో ఈ పుస్తకాల్ని 1,00,000 మంది కొంటారు సార్. ఆల్రెడీ మనీ పర్స్ లక్షల్లో ఉంది. ఇప్పుడు మనది కూడా దాదాపు 2 పుస్తకాలు కలిపి ఒక నెలలో 10,000 దాకా అమ్ముంటాం మనం. 10-20,000 పైన 10,000 ప్లస్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ లక్షల్లో పుస్తకాలు అమ్ముడు పోయినప్పుడు మనకి కొన్ని వేల మంది అయితే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సరే, అందరూ చైనా వాళ్ళందరూ దాన్ని పాటిస్తారు, ఈ రూల్స్ అన్ని పాటిస్తారు, లేకపోతే ఇవన్నీ మనం ఇంప్లిమెంట్ చేస్తారో మనం చెప్పలేము. కాకపోతే ఈ వేల మంది తమ ఫైనాన్షియల్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకుంటారు. ఆ తర్వాత వీళ్ళు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం పోరాడతారు, లేకపోతే వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్ బాగా చేసుకుంటారు. సో ఈ రకంగా మీరంతా కలిసి లేదంటే మనమంతా కలిసి ఇండియా జీడిపిని పెంచడంలో మనం ఎంతో కొంత హెల్ప్ చేస్తున్నాం. ఇండియా జీడిపి లేదా తెలుగు రాష్ట్రాల జీడిపి అనుకోండి. సో ఇందుకు కూడా మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీకు అంటే అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. అందులో మీ పాత్ర ఉంది, వంగారు రామప్రసాద్ గారి పాత్ర ఉంది, నాది కూడా ఎంతో కొంత ఉంది. అందుకు కూడా మీకు ఒక థ్యాంక్స్. తర్వాత సో ఇక్కడ మనము ఎందుకు వచ్చాము అంటే ఒక వాల్యూ అడిషన్ మనము ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మీరు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి ఇంతకుముందు మనం ఏమి డిస్కస్ చేసుకుని పాయింట్స్ కానీ లేకపోతే అటెండ్ చేయని పాయింట్స్ కానీ, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీకు చాలామంది క్లయింట్స్ మీ దగ్గరకు వస్తుంటారు. వచ్చినప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి వస్తుంటారు, కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్ దొరకని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇటువంటి వాళ్ళు అదేవిధంగా నా ఛానల్లో కామెంట్స్ పెడుతుంటారు. నాకు రోజుకు ఒక 100+ కామెంట్స్ వస్తుంటాయి. సో అన్ని కలిపి ఒక 1,00,000 కామెంట్స్ వచ్చుంటాయి ఇప్పటికి నాకు తెలిసి ఒక ఈ 3 yearsలో. సో దాంట్లో టాప్ 5 క్వశ్చన్స్ నేను పిక్ చేసుకున్నాను, టాప్ 5. సో ఇవి రెగ్యులర్గా వస్తుంటాయి అనమాట. ఇప్పుడు ఇవాళ వచ్చిన 100 కామెంట్స్లో 5 కంపల్సరీ ఉంటాయి. సో ఇవన్నీ వీటిలో మళ్ళీ మీ అభిప్రాయం ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దామని నేను అనుకుంటున్నాను. తప్పకుండా సార్. సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, చాలా మందికి ఉండే ప్రాబ్లమ్, నెంబర్ 1 ఫస్ట్ ప్రాబ్లం అనమాట ఇది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఇది కనెక్ట్ అవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇవి ఎందుకు అంటే కొన్ని వేల మంది ఈ వీడియో ద్వారా వాళ్ళు కొద్ది గొప్ప వాళ్ళకు ఒక వాల్యుయేషన్ దొరికితే మనకు కొద్దిగా సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ వీళ్ళు ఎక్కువ మంది అడిగేది, సార్ నాకు అప్పులు ఉన్నాయి, నేను అప్పుల్లో ఉన్నా, ఎలా తీరాలి, ఎలా తీర్చాలి అంటే ప్రివెంటివ్ మెయింటెనెన్స్ గురించి అడగట్లేదు, అప్పులు చేయకుండా ఉండడం ఎలా అని అడగట్లేదు. అప్పులు ఆల్రెడీ అయిపోయినాయి సార్, నా బండి ఖరాబ్ అయిపోయింది, దీన్ని రిపేర్ చేసుకోవాలి
అంటే ఇప్పుడు దాంట్లో కూడా ఎట్లా ఉంటుందంటే సార్ 30,000 శాలరీ, 20 లక్షల అప్పు ఉంది, 50,000 శాలరీ, 40 లక్షల అప్పు ఉంది, ₹1,00,000 శాలరీ, 70 లక్షల అప్పు ఉంది. సో వీళ్ళు ఎలా బయటపడాలి అంటే మీ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి అది చెప్పండి. తప్పకుండా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆన్ మై ఛానల్. థ్యాంక్ యూ సార్. అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ ది బుక్, గ్రేట్ బుక్ యూ రిటన్. థ్యాంక్ యూ సార్. అండ్ ఇట్ ఈస్ హెల్పింగ్ మెనీ పీపుల్. అండ్ మీది ఒక ఇన్స్పైరింగ్ జర్నీ. మీరు కంప్లీట్ అదర్ ఫీల్డ్ నుంచి ఈ ఫీల్డ్లోకి వచ్చి ఫైనాన్స్ ఎడ్యుకేషన్ ఇంత బాగా లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈరోజు మీకు. ఎస్, థ్యాంక్స్ ఫర్ దట్. కమింగ్ టు మీ క్వశ్చన్ సార్. ఇప్పుడు అప్పు ఉంది, 30,000 జీతం ఉంది, 10 లక్షల అప్పు ఉంది, ₹1,00,000 జీతం ఉంది, ₹1,00,00,000 అప్పు ఉంది. యా, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీతానికి అప్పుకి సంబంధం లేదు. మీ ఆస్తికి అప్పుకి లింక్ పెట్టండి. జీతానికి అప్పుకి లింక్ పెట్టద్దు. జీతాన్ని చూసి ఎవడు మనకు అప్పు ఎవడు, మన ఆస్తులు చూసి అప్పిస్తాడు కదా. అది చూడకుండా మోసపోతే నిజానికి ఇచ్చినోడు కర్మ. ఇప్పుడు స్థాయికి మించింది ఎవరో తీర్చలేరు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుని మన స్థాయిలో చేయాలి. మన స్థాయికి మించి చేసినప్పుడు నేనైతే ఇంతకుముందు కూడా చెప్పాను, ఆస్తులే అమ్మాలని చెప్తాను. సంపాదించినంత తీర్చాలంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే నీ సంపాదన పెరిగే రేటు కన్నా నీ అప్పులు పెరిగే రేటు ఎక్కువ ఉన్నప్పుడు అప్పులు పెరిగిపోతాయి. అప్పు నిప్పులాగా పెరిగిపోతాయి కదా. ఇప్పుడు అప్పు మీద అప్పు తెస్తున్నావంటే నువ్వు దరిద్రంలోకి వెళ్ళిపోయావు, ఇంక నీ వల్ల అవ్వదని. అప్పు తీర్చడానికి అప్పు చేస్తున్నావంటే అని. సరే, మనం ఫైనాన్స్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ముందుగా చెప్తాం, హయ్యర్ వడ్డీ ఉన్న అప్పులు ముందుగా తీర్చు, లోయర్ ఉన్నది తర్వాత తీర్చు, లేదా లోయర్ ఇంట్రెస్ట్ ఉన్న దగ్గర ఇంకా టాప్అప్ లోన్ తీసుకొని చెప్తాం. సింపుల్ పరిభాషలో చెప్పాలంటే సాధ్యమైనంత వరకు మీ అప్పు అనేది ఒకటి గోల్డ్ లోన్ ద్వారా తీసుకోండి, లేదా మీకు ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటే వాటి మీద తీసుకోండి. ఓకే. మూడోది హోమ్ లోన్ ద్వారా తీసుకోండి. హోమ్ లోన్ మీద టాప్అప్ ద్వారా తీసుకోండి. ఎందుకంటే ఈ మూడు 10% లోపు ఉంటాయి ఇంట్రెస్ట్లు. ఓకే. 10% లోపు ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఈ 10% లోపు అనేది యాక్చువల్గా మనం అంటారు వాడుక పరిభాషలో ధర్మ వడ్డీ అనుకోవచ్చు. అంటే అందుబాటులో ఉన్న అవకాశాలు ఉపయోగించుకోవాలి. ముందు వీటినే వాడుకోవాలి. గోల్డ్ లోన్ తీసుకోకుండా వేరే లోన్ తీసుకోవద్దు. నీకు డబ్బు అవసరం ఉంటే క్రెడిట్ కార్డు మీద కూడా అప్పు తీసుకోవద్దు. క్రెడిట్ కార్డు అప్పు అనేది మినిమం బ్యాలెన్స్ ట్రాప్. అంతే. మీరు మినిమం బ్యాలెన్స్ అనే దాంట్లోకి వెళ్ళారు అంటే మీరు ఆల్మోస్ట్ పేయింగ్ 40% పర్ ఇయర్, ₹3 వడ్డీ కడుతున్నారు. ఇంకా దాంట్లోకి వెళ్తే ఇంకా మనం ఏం బయటికి రాలేము ఇంకా. సో కాబట్టి అప్పుల్ని ఫస్ట్ నేను ఆస్తులతో కంపేర్ చేయమంట, మీ జీతంతో కాదు. ఎందుకంటే మీ జీతం వస్తుందని ఎవరు గ్యారంటీ ఇస్తున్నారు? ఈ అప్పులు పెరిగిపోయినప్పుడు మీకు డయాబెటీస్, బీపీ స్టార్ట్ అయింది, నెక్స్ట్ జాబ్ కూడా పోద్ది. సో ఆ అప్పు లేనివాడు అధిక ధనవంతుడు, ఆరోగ్య సమస్యలు లేనివాడు, అప్పు లేనివాడు ధనవంతుడే కదా. ఇప్పుడు ఎంత ఆస్తున్నా జబ్బులు ఉంటే ఉపయోగం లేదు, వాటిని ఆస్వాదించలేరు. మీకు ఎంత జీతం ఉన్నా మీ జీతాన్ని అప్పులకే కడితే ఉపయోగం లేదు. అయితే నచ్చదు అంటే ఇక్కడ అందరికి నచ్చే విధంగా మాట్లాడండి, ఒకలాగా మాట్లాడాలి, నిజం మాట్లాడండి, ఒకలాగా మాట్లాడాలి. నిజం ఏంటంటే అప్పు ఉన్న వ్యక్తికి ఆస్తి పెట్టుకునే అర్హత లేదు. వెంటనే మన కింద కామెంట్ వస్తుంది, నాకు ఆస్తులు లేవు అప్పులే ఉన్నాయి అంటాడు. ఇంకా అది ఇచ్చోడు కర్మ. అదే ఎలా తీరుస్తావు? 30,000 జీతం ఉన్న అతను 10 లక్షలు తీర్చగలుగుతాడా? ఈ 30,000లో ఫ్యామిలీని పోషించాలి, నీ లైవ్లీహుడ్ వెళ్ళాలి. ఇంకా నువ్వు అప్పుడెప్పుడు తీరుస్తావు? అందుకనే బ్యాంకర్ అప్పిస్తే ఒక కొలమానం ప్రకారం ఇస్తాడు. బ్యాంకర్ మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఇస్తారు. మీ గ్రాస్ శాలరీలో 50% కెన్ బి యువర్ ఓవరాల్ ఈఎంఐ. ఇప్పుడు ఇస్ ఏ హోమ్ లోన్. అదే అన్సెక్యూర్డ్ లోన్స్ అయితే, పర్సనల్ లోన్స్ అయితే, క్రెడిట్ కార్డ్ లోన్స్ అయితే మీ ఓవరాల్ శాలరీలో ఓవరాల్ నెట్ టేక్ హోమ్లో 50%. మోస్ట్ ఆఫ్ ది బ్యాంకర్స్ ఇది ఫాలో అవుతారు. దీన్ని డివైడ్ చేస్తున్నారు. కొన్ని స్మాల్ ఫైనాన్స్లు, ఎన్బిఎఫ్సీలు వచ్చి దీన్ని పాడు చేసేసారు, లోన్ యాప్లు ఇవన్నీ. ఇంకా అవంతా ట్రాపే. దానివల్లనే 30,000 శాలరీ వచ్చి అతను 25,000 ఈఎంఐ కూడా కట్టేసి. యాక్చువల్గా ఇక్కడ ఒక మళ్ళీ పెద్ద ట్విస్ట్ ఉంది, మళ్ళీ ఇది మనం చెప్పకూడదని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు నీకు 50,000 జీతం ఉంటే నీ ఓవరాల్ ఈఎంఐ 25,000 ఉండాలి, అంతమించి ఉండడానికి వీలు లేదు. 25,000 అంటే నీకు పర్సనల్ లోన్ ఒక 11 లక్షలు వస్తుంది, 11-12 లక్షలు వస్తుంది. ఎందుకంటే పర్సనల్ లోన్ నీ టేక్ హోమ్ని బట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. కంపెనీ కేటగిరీని టేక్ హోమ్ సాలరీని బట్టి వచ్చే సాలరీలో 50% ఈఎంఐ. అది కూడా ఎలా ఉంటుంది? 75,000 అబౌవ్ టేక్ హోమ్ సాలరీ ఉండి నువ్వు కేటగిరీ కంపెనీలో చేస్తే, కేటగిరీ ఏ టాప్ కంపెనీస్లో చేస్తే 10.25 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇంకా నీ సాలరీ తగ్గినా, కంపెనీ కేటగిరీ తగ్గినా వాడు దాన్ని నెమ్మదిగా అడ్వాంటేజ్ తీసుకుని 12.4, 13.5 ఇస్తాడు. అంటే ఈ ప్రొఫైల్లో రిస్క్ ఉందంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ తీసుకుంటాడు కదా. ఇప్పుడు చాలా తెలివైన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు నాకు 11 లక్షల ఎలిజిబిలిటీ ఉంది, ఏదైనా ఒక 11 తీసుకోకుండా ప్యారలల్గా 2-3 కొట్టేస్తాడు. బ్యాంకర్ దగ్గర ప్రాబ్లం ఏంటి?
ప్యారల్గా ప్రాసెస్ చేసినప్పుడు సిబిల్లో కనపడదు. సిబిల్లో మీ ఎంక్వైరీ కానీ లోన్ అప్లికేషన్ రిఫ్లెక్ట్ అవ్వడానికి ఒక 15-18 డేస్ సైకిల్ పడుతుంది. అవును. ఇప్పుడు ఈ వీక్లో 3 అప్లై చేస్తే వేరే బ్యాంకర్కి సిబిల్లో కనపడదు అప్లై చేసినట్టుగా. అవును. ఈ 3 శాంక్షన్ అయ్యాక అలాగే ఉంచి ఒకే రోజు డిస్పచ్ చేస్తున్నారు. ఇది క్రైమ్, మనం ఎంకరేజ్ చేయట్లా. ఇప్పుడు ఈ 3 వచ్చిన నీ స్థాయికి మించి నువ్వు బ్యాంకర్ని మోసం చేసి తీసుకున్నావు అంటే నువ్వు కట్టలేవని ప్రూవ్ అయిపోయింది. కానీ నేను కట్టగలను అంటాడు. ఇలా చేసి లోన్ రాని ప్రాపర్టీస్ కొంటున్నారు. పర్సనల్ లోన్ తీసుకొని లోన్ రాని ప్రాపర్టీ, లిటిగేషన్ ప్రాపర్టీ అవి కొంటారు. ఇవన్నీ తప్పులే. ఇంకా వీటి నుంచి బయటరావడం అవదు. నిజానికి అవదు. నాకు ఆస్తులే లేవు, అప్పులే ఉన్నాయంటే ఇంకా ఎగ్గొట్టడం ఒకటే సమాధానం. పరిష్కారం లేదు కదా. ఎలా వస్తుంది పరిష్కారం అంటే నచ్చట్లా. ఇది ఎవరైనా చెప్తారు, మాకు ఆస్తులు లేకుండా ఎలా సాధించాలి, ఇంకేం చేయాలి, నువ్వు దొంగతనాలు చేయాలి, గంజాయి స్మగ్లింగ్ చేయాలి, బ్యాంక్ అన్నం వేయాలి, అంతమించి అవుతుందా? అవదు కదా. ఆలోచన తప్పు. ముందు ఈ జ్ఞానం బుద్ధి లోన్ తీసుకునేటప్పుడు ఉండాలి. నిజమైన అవసరానికి తీసుకుంటే ఓకే. అంటే ఇప్పుడు ఆల్రెడీ నేను ఇప్పుడు మనం బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ బండి ఖరాబ్ అయిపోయింది. కొన్నిసార్లు బండి డెడ్ అని డిక్లేర్ చేయాలి సార్. బండి ఖరాబ్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు దాంట్లో ఆయిల్ పోయలేదు, ఇంజిన్ ఆయిల్ పోయలేదు అంటే కూరదు కదా. ఇంకా రిపేర్ అవ్వదని చెప్పాలి. ఇంకా అంతే. ఇప్పుడు చాలా మంది నేను అబ్జర్వ్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఆస్తులు నమ్మటం నచ్చక ప్రాణాలు పోగొట్టుకుంటారు. అవును. నీకు ఆస్తులు ఇంపార్టెంటా ప్రాణాలు ఇంపార్టెంటా? ఆస్తులు అమ్మితే ప్రెస్టేజ్ అంటాడు. మీరు చెప్పింది వింటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. ఒకతను 50,000 శాలరీ, అతనికి 60 లక్షల అప్పు ఏదో ఉంది. అయితే నాదొక వీడియో ఉందని అతను చూసిన తర్వాత బాబు నువ్వు స్ట్రాటజికల్గా ఒకటి ఇది చేసుకోవాలి కదా, ఇప్పుడు నీ దగ్గర ఏమేమి ఉన్నాయి అన్నాడు. ఏదో చెప్తున్నాడు. అనుకున్న భూమి సంగతి చెప్పలేదు. నీకు అది భూమి ఉంది కదా అంటే అది ఎట్లా అమ్ముతాం సార్ అంటాడు. ఏది మన వ్యవసాయ భూమి ఎందుకు అమ్మకూడదా, రూల్ ఏమన్నా ఉందా అన్న. నువ్వు ఆల్రెడీ ఇప్పుడు నీ ప్రాణానికంటే విలువైంది ఏం లేదు కదా. నువ్వు మెంటల్ టెన్షను ఇది. ఇప్పుడు చాలా మంది ఆత్మహత్య చేసుకునే వాళ్ళలో ఎక్కువ మంది ఏంటంటే మానసిక సమస్యలు లేదంటే ఆర్థిక సమస్యలు, అది కూడా అప్పుల సమస్యలు. ఈ 2 కేటగిరీలే ఉంటారు ఎక్కువ. అవును. సో అట్లాంటప్పుడు నువ్వు పోయిన తర్వాత ఆ భూమి ఎందుకు ఏమేది అది ఎందుకు అంటే వినడు. మా వాళ్ళు ఒప్పుకోరు, అది ఒప్పుకోరు, ఇది ఒప్పుకోరు అంటారు. ఇంకోటి సార్, ఇప్పుడు మీకు డబ్బు వస్తే ఖర్చు పెట్టవచ్చు, అప్పు వస్తే తీర్చవచ్చు. కానీ జబ్బు వస్తే దాన్ని తగ్గించలేవు. ఈ అప్పు జబ్బుని తెస్తుంది. అవును. రేపు అప్పు వెళ్ళిపోద్ది, అప్పు క్లోజ్ చేస్తావు, కానీ నీ జబ్బు పోదు. సో నీ పెట్టుబడి అయినా అప్పు అయినా రిలేషన్ అయినా నీకు జబ్బు ఇచ్చేది నిద్ర చెడగొట్టేది అయితే దండగా. బీట్ రిలేషన్, బీట్ ఇన్వెస్ట్మెంట్, బీట్ డెట్, ఇఫ్ ఇట్ ఈస్ కాజింగ్ డిస్టర్బెన్స్ ఇన్ అవర్ స్లీప్, పీస్ ఆఫ్ మైండ్, ఇట్స్ నాట్ వర్త్. అవే మనకు తెస్తాయి. ఇప్పుడు స్థాయికి మించి హోమ్ లోన్ తీసుకొని ఏదో రెంట్లు వస్తుందని చెప్పి కింద మీద 3 ఫ్లోర్లు కట్టాక వాన్ రాకుండా దానికి వాచ్మెన్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ అయిపోయి నిద్ర పట్టకుండా రాత్రి లే సౌండ్ వచ్చినా దిగ్గుమని లేచి ఇలా కట్టిన ప్రతి ఒక్కళ్ళు 6 నెలలలోపు డయాబెటీస్ బీపీ తెచ్చుకున్నారు. ఏమంటారంటే 10 ఏళ్ళు పోతే లోన్ తీరిపోతే ఇంకా నాకు రెంట్ స్టార్ట్ అయిపోతుంది, నేను బ్రతికేస్తా అంటాడు. అంటే అసలు 10 ఏళ్ళు నువ్వు బ్రతకవు కదా. దాంతోపాటు కొత్త అలవాట్లు తెచ్చుకుంటారు. తాగడము, ఈ టెన్షన్కి రిలీఫ్ అని తాగడము, దాంతో ఇంకా బోనస్ ఇవి ప్రాబ్లమ్స్ అది. సో కాబట్టి అప్పు లేనివాడు అధిక ధనవంతుడు. అప్పు ఉన్నవాడికి ఆస్తి ఉంచుకునే హక్కు లేదు. ఇంకా సొసైటీలో మీకు రెస్పెక్ట్ ఎక్కడిది? అప్పుడు తప్పించుకొని తిరగాలి. నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావు అంటే నీకు బీపీ, డయాబెటీస్ స్టార్ట్ అయిపోయింది. మోహన్ చల్లట్లేదు కదా నీకు. మళ్ళీ ఇది ఒక విధంగా నువ్వు మోసం చేయడమే కదా అప్పిచ్చిన వ్యక్తిని. మన అవసరానికి మాట్లాడే విధానం వేరు, చేతికి వచ్చాక మాట్లాడే విధానం వేరు. ఒకటే హానెస్ట్ సొల్యూషను, ప్రాక్టికల్ సొల్యూషను. నీ ఆస్తులను సున్నా చేసి అప్పులు సున్నా ఇద్దేమో చూడు. కాకపోతే ముందు ఆస్తులను సున్నా చేయి, ఇంకా అప్పులు మిగిలి ఉంటే దాన్ని ఇంకా కష్టపడి తీర్చు. అంతే తప్ప దీనికి మంత్రాలు, ట్రిక్స్ ఏం పని చేయవు. ట్రిక్స్ ఏం చేయవు, అంతే. సో ఇవి ఈరోజు పైసల ముచ్చట్లు రచయిత రామ్ ప్రసాద్ గారితో చేసిన పైసల ముచ్చట్లు. మీకు ఇటువంటి క్వాలిటీ కంటెంట్ ఉన్న మరిన్ని వీడియోలు రావాలంటే ఆర్పీ వెల్త్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.